నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు బైబిల్లో ఉన్న ఒక గొప్ప సేవకురాలు డోర్కాస్ లేదా తబితా గురించి తెలుసుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36 నుంచి 42 వరకు. యాపా నగరంలో డోర్కాస్ అనే దేవుని భక్తురాలు ఉండేది. ఆమె పేదలను, విధవరాలను ప్రేమతో చూసుకునే వ్యక్తి. ఆమె బట్టలు కుట్టి అవసరమున్న వారికి ఉచితంగా ఇచ్చేది. ప్రతిఫలం ఆశించకుండా చేసిన ప్రేమ సేవ ఆమె జీవిత లక్ష్యం. కాని ఒకరోజు ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడి మరణించింది. ఆ వార్త విని అక్కడి విశ్వాసులు శోకంలో మునిగిపోయారు. వెంటనే అపోస్తలుడు పేతురుని పిలిపించారు. పేతురు వచ్చి డోర్కాస్ ఇచ్చిన బట్టలను పట్టుకుని కన్నీళ్లతో ఏడుస్తున్న విధవలను చూశాడు. అతడు మనుషులన్నీ బయటకు పంపించి దేవుని ముందు ప్రార్థించాడు. తర్వాత ఇలా అన్నాడు, తబితా, లేచి నిలబడుము. అద్భుతం జరిగింది. డోర్కాస్ కళ్ళను తెరిచి లేచి నిలబడింది. ఆమె పునరుత్థానాన్ని చూసి యాపాలో అనేకమంది యేసును విశ్వసించారు. డోర్కాస్ మనకు ఇచ్చే సందేశం: ప్రేమతో చేసే సేవ ఎప్పటికీ వృధా కాదు. చిన్న సహాయం కూడా దేవుని రాజ్యంలో గొప్పదే. ఇతరుల కోసం మనం జీవిస్తే దేవుడు మనను గొప్పగా ఉపయోగిస్తాడు. ఈ కథ మీకు ఆశీర్వాదమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ సువార్త ఇంకా ఎంతో మందికి చేరాలి.